వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ధురంధర్ ద రివెంజ్, రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ రూపొందించినటువంటి సినిమా 2026లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ ఫిలిం ఎట్ ప్రజెంట్ ధురంధర్ 2 అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఆదిత్య ధర్ గతంలో రూపొందించినటువంటి రెండు మేజర్ ఫిలిమ్స్, మొదట ఉరి, ఆ తర్వాత ధురంధర్, ఈ రెండు కూడా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ఒక డైరెక్టర్గా ఆదిత్య ధర్కి అత్యంత కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాయి. అతను టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ, అలాగే ఆయన అల్లుకున్నటువంటి స్క్రీన్ ప్లే కానివ్వండి, తను సన్నివేశాల్ని రూపొందించేటువంటి తీరు కానీ, వాటిని చిత్రీకరించేటువంటి తీరు కానీ, నో డౌట్ ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఆదిత్య ధర్ కేవలం 2 సినిమాలతోటి ఆ లీగ్లో పేరు సంపాదించుకున్నాడు. ఆ లీగ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధురంధర్ 2 ఆ మ్యానియా చూస్తూ ఉంటే ఆదిత్య ధర్ అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోతాడు. కొంతమంది అయితే అసలు రాజమౌళి కంటే కూడా మరింత టాలెంటెడ్ డైరెక్టరు అని చెప్పేసి అలా కంపారిజన్ కూడా చేస్తూ ఉన్నారు. సో దాని గురించి మనం, అది ఇంకొక సబ్జెక్టు, వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం. రణ్వీర్ సింగ్ కూడా, ఇవాళ రణ్వీర్ సింగ్ పరిస్థితి చూస్తే చాలా సినిమాలు తను తిరస్కరించాడు అని చెప్పేసి మనకి వినిపించినటువంటి మాట. ప్రధానంగా డాన్ 3 సినిమాని తను చేయటానికి తిరస్కరించాడు ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్లో. అలాగే మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బ్రహ్మ రాక్షస అనే సినిమాని ఆయన చేయాల్సి ఉంది. కానీ తర్వాత తను ఎందుకనో దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇలా తను తిరస్కరించినటువంటి స్క్రిప్ట్లు ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. స్క్రిప్ట్ల విషయంలో తన జడ్జిమెంటు, తను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాడు అనే విషయంలో తనకు ఒక క్లారిటీ క్లియర్గా ఉంది. అందు గురించే ఇప్పుడు ఈ ధురంధర్ అనేటువంటి సినిమాని యాక్సెప్ట్ చేసి పాత్రని, అందులో జస్కీరత్ సింగ్ అనేటువంటి పాత్రని, ఆ పాత్ర ఎలా హంజా అలీ మజారీగా మారి ఏం చేసింది అనేటువంటి ఆ క్యారెక్టర్ని తను చేసినటువంటి విధానం రణ్వీర్ సింగ్ పాపులారిటీని 10 రెట్లు పెంచేసిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూ ఉంటే ఇది ఏ స్థాయి సినిమా అవుతుందో అంతుపట్టట్లేదని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ధురంధర్ సినిమా మొదటి రోజు ప్రీమియర్స్తో కలుపుకొని 40 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించింది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 14వ తేదీ. సో 13వ తేదీ వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్, గణాంకాల ప్రకారం చూస్తే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆ 40 కోట్ల గ్రాస్ మార్కుని ధురంధర్ 2 దాటేసింది. కేవలం ఇండియాలోనే నిన్నటి వరకు 27.5 క్రోర్స్ గ్రాస్ని అది సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్సీస్తో కలుపుకుంటే 40 క్రోర్స్ దాటిపోయింది. మరి ప్రీమియర్స్ 18వ తేదీ ప్రీమియర్స్, అలాగే 19వ తేదీ ఫస్ట్ డే, ఈ కలెక్షన్స్ తోటి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుంది అని చెప్పేసి అందరూ కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా 200 కోట్ల రూపాయల మార్కుని మొదటి రోజు అందుకోలేదు. అలా అందుకోబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా ధురంధర్ 2, అంటే ధురంధర్ ద రివెంజ్ అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. తెలుగు నాట కూడా ఈ సినిమా, ప్రత్యేకించి నగరాల్లో, హైదరాబాద్లో ఈ సినిమా ఎలా ఉంది అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ అని చెప్పి మనం ఆల్రెడీ బిఎంఎస్లో చూపించి మాట్లాడుకున్నాం. ఎన్ని షోస్ ఉన్నాయి, ఎన్ని షోస్ ఇదవుతున్నాయి, మనం ఆ రోజు ఓపెన్ అయినప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా హౌస్ఫుల్స్ అయిపోయాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఫాస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, అతి తక్కువగా మాత్రమే గ్రీన్ ఉన్నాయి. పైగా ఇంకా మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు, షోస్ పెంచుతూ ఉన్నారు. సో మరి ఎక్కడ కూడా ప్రీమియర్స్ ద్వారా ధురంధర్ 2 ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంటి మరి ఈ సినిమా ప్రభావానికి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. తెలుగు నాట ఇలా జరగటం అనేది నిజంగా రేర్.
అంటే ఇది ఉస్తాద్ భగత్ సింగ్ స్థాయి అన్ని స్క్రీన్లు 2 స్టేట్ల పరంగా మొత్తంగా చూసుకుంటే అన్ని స్క్రీన్లు అన్ని షోలు పడకపోవచ్చు. ఎందుకంటే మేజర్గా ఈ సినిమా ప్రభావం సిటీలోనే ఉంటుంది కాబట్టి ఏపీలో ధురంధర్ 2 ప్రభావం తక్కువ ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ డామినేషన్ ఎక్కువగా ఉండొచ్చు. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇలాంటి మేజర్ సిటీస్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా డామినేషన్ ధురంధర్ 2కే ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మరి చూద్దాం ఈ ధురంధర్ ప్రభంజనం, ఈ అడ్వాన్స్ సేల్ ప్రభంజనం ఎక్కడ దాకా వెళుతుంది, ఏ స్థాయి రికార్డుల్ని ఈ సినిమా సాధిస్తుంది. లెట్ us వెయిట్ అండ్ సీ.